అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. గత 2-3 రోజులుగా నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఒక రిక్వెస్ట్ అంటారా? దాన్ని ఇంకేమంటారో ఒక భావన అయితే కలుగుతుంది టీడీపీ కేడర్‌లో. టీడీపీకి నడిపే అన్‌అఫీషియల్‌గా నడిపే కొన్ని మీడియా ఛానల్స్‌లో ఎస్పెషల్లీ మన ఆయన ఏవిఎన్ రాధాకృష్ణ మనకి ఆయన గాని, తర్వాత ఇంకోడు ఆయన పేరేంటి? ఆయన వెంకటకృష్ణ, పరుచూరి వెంకటకృష్ణ చౌదరి. ఆయనకి వీళ్ళందరికీ ఏంటంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయిపోవాలని కోరిక ఉంది. మహాసేన రాజేష్ గారు అనలైసిస్ వీడియోలు చేశారు. సో నేను మొత్తం చాలా డీటెయిల్డ్గా చెప్తాను. లెట్స్ డైవ్ ఇన్. మొదట మనం ఫస్ట్ ఏంటంటే మహాసేన రాజేష్ గారి గురించి మాట్లాడుకుందాం. మహాసేన రాజేష్ గారు అనేటువంటి వ్యక్తి ఆయన జర్నీ ఒకసారి మీరు చూస్తే స్టార్టింగ్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. వైఎస్ఆర్సీపీలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిట్టేశాడు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా లకారాలతో తిట్టేశాడు. ఓకే, అక్కడ వాళ్ళు తన్ని బయటికి ధర్మేశారు. అయిపోయింది, అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. తర్వాత కొన్ని రోజులు ఏం చేశాడంటే హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద అబ్యూజ్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. మనుస్మృతిని వక్రీకరించి మాట్లాడడం, రామాయణాన్ని సినిమా చూసి దాని కథలు చెప్పడం, ఇట్లాంటి పనులు మొదలెట్టాడు. తర్వాత సరే, ఇంక దానివల్ల పెద్ద ఇన్కమ్ రాలేదేమో, అది వదిలేశాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు భజన చేయడం మొదలెట్టాడు. పవన్ కళ్యాణ్ గారిని మేము కూడా ఆ రేంజ్లో లేపలేదు, ఆ రేంజ్లో లేపేశాడు. ఇంకా మన జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక అలవాటు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పోయి నన్ను లేపుతారు బాగా. సో అలాగే లేపారు ఇతను కూడా. తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి రానివాడు. బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇతని గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినట్టున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది ఇతను కరెక్ట్ కాదని చెప్పి. సో ఒప్పుకోలే. నెక్స్ట్ ఇక్కడ కుదరలేదు కాబట్టి నెక్స్ట్ టీడీపీకి వేసాడు జెండా. టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని రాజకీయ అవకాశం కల్పిద్దామని చెప్పి ఆయన్ని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి సంఖలో కూర్చుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. ఏమైందో ఏమో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చోట్ల పోటీ చేస్తారో ఆయన పార్టీ, అన్ని చోట్ల మేము ఓడిస్తామని చెప్పాడు. ఓ వీడియో పెట్టాడు. సరే, అది జరగలేదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని. పాప మనోడిది ఫెయిల్ అయిపోయింది ప్లాన్. నా సేన ఉంది, మహాసేన అని చెప్పి ఏదో సేనల గురించి చెప్పాడు, వర్కౌట్ అవ్వాల. ఓకే, అది కూడా పోయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పోవడం మొదలెట్టాడు. ఎన్నిసార్లు అలా తిరిగి అక్కడ అటో అడుగు ఇటో అడుగు ఉంటావు. నేను చూడు, పుట్టినరోజు నుంచి జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ పుట్టినరోజు నుంచి నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని 2010లో అనుకుంటా, అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం, ఇప్పటికీ ప్రాణం, ఇంకెప్పటికీ ప్రాణం. ఒక లైన్ మీద ఉండాలి ఎప్పుడు కూడా. అలా ఇలా ఎగురుతూ ఉండకూడదు. ఒకటే లైన్, ఒక్కటే సచ్చేదాకా అదే లైన్ మీద ఉండాలి. ఈయన రీసెంట్గా నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలి అంటూ ఒక వీడియో పెట్టాడు. నేను మాట్లాడుతాను దాని గురించి. నారా లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, నేను ఒక అభిమానిగా నా డిజైర్ ఇది, నా కోరిక ఇది అని చెప్పారు. నా మహాసేన రాజేష్ గారు, మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, రాజకీయ పదవులు అన్నవి రాజకీయ ఎదుగుదల కోసం కాదు. ఆ దరిద్ర సంస్కృతిని పక్కన పెట్టండి ఫస్ట్. కరెక్ట్ కాదు అది. రాజకీయ పదవులు అన్నవి ప్రజలకు మేలు చేయడానికి మాత్రమే. నారా లోకేష్ గారికి ఎవరు ఎక్కడ తక్కువ చేశారో నాకు తెలియదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ హోదా ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల రాలా, ఆయన క్యారెక్టర్ వల్ల ఉప ముఖ్యమంత్రికి ఆ హోదా వచ్చింది. అసలు రాజ్యాంగంలో లేని పదవి ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత వాల్యూ వచ్చింది? ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి. పక్కన డీకే శివకుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి, కింద ఆయన ఉదయనిధి స్టాలిన్ లేడా? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఆ వాల్యూ వచ్చింది? ఆయన మల్లు విక్రమార్క అనుకుంటా, బట్టి విక్రమార్క, ఇది తెలంగాణలో. వాళ్ళు ఎవ్వరికీ రాని ఆ వాల్యూ పవన్ కళ్యాణ్కి ఎందుకు వచ్చింది? బికాజ్ ఆ పదవికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యాడ్ చేశాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరైనా, చూడండి విచిత్రం, ఎవరైనా నేను సీఎం అవ్వాలని కోరుకుంటారు. ఇక్కడ కామెడీగా డిప్యూటీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు చెప్తా చూడండి. మన రాష్ట్రం విడిపోయింది కదా, మన రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారో చదివి వినిపిస్తారు మీరు చూడండి.
2014లో డిప్యూటీ సీఎం ఎవరో తెలుసా? కేఈ కృష్ణమూర్తి. ఎవరికైనా తెలుసా? ఇంకొక ఆయన నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం కాన్స్టిట్యున్సీ. ఎవరికైనా తెలుసా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 5 అనుకుంటా, 5 మందికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా ఇచ్చాడు. ఇక్కడ మేము పోరాటం చేసింది కూడా, అంటే తాడేపల్లిగూడెంకి వెళ్ళి మేము పోరాటం చేసిన వ్యక్తి కూడా ఈజ్ డిప్యూటీ సీఎం. చూడండి, డిప్యూటీ సీఎం పేర్లు లేవుతా: రాజన్న దొర పీడిక, బుడి ముత్యాల నాయుడు, కోటు సత్యనారాయణ తాడేపల్లిగూడెం, కె నారాయణ స్వామి, అంజద్ బాషా కడప. గుండెలు మీ చేసుకొని చెప్పండి, వీళ్ళు డిప్యూటీ సీఎంలుగా చేశారు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అని మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ ఎందుకు హైలైట్ అయ్యాడు? బికాస్ డిప్యూటీ సీఎం అనే హోదాని, ఆ హోదాకి పవన్ కళ్యాణ్ యాడెడ్ ద వాల్యూ. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా అలానే ఉంటుంది. డిప్యూటీ సీఎం అనేది మీకు నిజంగా చెప్తున్నా, ఆయన మనసులో లేదు అది. నేను డిప్యూటీ సీఎం అయిపోవాలన్నది అస్సలు లేదు. అది ఇవ్వకపోతే ఒక క్యాడర్, ఒక పార్టీకి సంబంధించిన క్యాడర్ ఇబ్బంది పడుతుందని ఆయన ఫోర్స్ఫుల్గా దాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆయన ఇచ్చిన హామీలు, జనవాణిలో వచ్చిన సమస్యలు, దాని తాలూకు హామీలన్నీ ఉన్నాయి. సో దాన్ని అడ్రస్ చేయడానికి ఆయన డిప్యూటీ సీఎం తీసుకున్నాడు. ఆయనకి ఏదో అలంకారం కాదు. పవన్ కళ్యాణ్ అనేది చాలా పెద్ద పదవి. ఆయనకు సపరేట్గా నువ్వు పదవి ఇవ్వాల్సిన అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ అనే పేరుకు మించిన పదవి ఉండదు. పవన్ కళ్యాణ్ అదే, దాన్ని కొట్టే పదవి రాదు. అది ఆయన స్థాయి. ఇప్పుడు మహాసేన రాజేష్ గారి దగ్గరికి వద్దాం. మహాసేన రాజేష్ గారు, మీరు మీ ఒక వీడియో పెట్టి చెప్పండి నాకు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్నాక భీమవరంలో 9 నెలలుగా కనపడిన బాలిక, ఒక అమ్మాయి 9 రోజుల్లో కనపడింది. డిప్యూటీ సీఎం హోదాలో కళ్యాణ్ గారు చేశారు. హోమ్ మినిస్టర్కి సంబంధించి ఆమె శాఖ సరిగ్గా పనిచేయకపోతే ఆ అధికారులను నిలదీశాడు. అప్పటి నుంచి అబ్యూజ్లు తగ్గిపోయాయి. నెంబర్ 2. నెంబర్ 3, సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు. నంబర్ 4, పీడిఎస్ రైతుకు సంబంధించి అక్రమ రవాణాని పవన్ కళ్యాణ్ గారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని ఆయన ప్రస్తావించారు. డ్రాఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నారు అనుకుంటా. పిఠాపురంకి సంబంధించి, ఆయన ఎమ్మెల్యే కదా, పిఠాపురానికి సంబంధించి రైల్వే లైన్స్ని కేంద్రంతో వెళ్ళి మాట్లాడి ఇక్కడికి తీసుకొని రాగలిగాడు. డిప్యూటీ సీఎం హోదాలో చేశాడు ఇవన్నీ. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇవి చేయలేడు. ఒక ఎమ్మెల్యేకి ఉన్న పవర్స్తో ఇది చేయలేడు. నేను చెప్పింది 6 నెలల్లో చాలా ర్యాండమ్గా చెప్పాను కదా డిప్యూటీ సీఎం హోదాలో ఎన్ని చేశాడని. ఇవి కాకుండా షణ్ముఖ వ్యూహం అంటే సూపర్ 6 2.0ని మనం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చాం కదా, మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీలకి పవన్ కళ్యాణ్ బాధ్యుడు. ఆ హామీలు నెరవేరకపోతే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తారు రేపు. ఫర్ ఇన్స్టాన్స్, నారా లోకేష్ గారు ఒకవేళ డిప్యూటీ సీఎం అయితే, అది నన్ను అడిగితే అసలు అది అవసరం లేదంటాను నేను. టైం బొక్క. ఇది అవసరం లేదు. నారా లోకేష్ గారికి చాలా పెద్ద బరువు ఉంది నెత్తిన. ఆయన దాన్ని కరెక్ట్గా చేస్తే అవి బాబాయ్ చాలా ఎక్కువ. 20 లక్షల ఉద్యోగాలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఖచ్చితంగా అది చెప్పినంత తేలిగ్గా ఉండదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, జోక్ కాదు. విద్యా వ్యవస్థని మార్చాలి. ఆయనకి నెత్తిని ఇంకో భారం పెట్టడం కరెక్ట్ కాదు. మీ అభిమానంతో మీకున్న ఆ పిచ్చిని తగ్గించుకోవాలి, ఉన్మాదాన్ని తగ్గించుకోవాలి. ఇంకో విషయం, నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎంగా మేము ఇది ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కాదు, ఈసారి ఏకంగా 50 లక్షలు ఇస్తాం అని చెప్పగలిగితే అఫ్కోర్స్ ఇవ్వాల్సింది. అయ్యే బాబు ఖచ్చితంగా ఇవ్వాలేరా అని అనుకుంటున్నాం. నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఏదైతే నామమాత్రంగా ఐబీ కరికులంని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించామో, మొత్తం
ఆంధ్రప్రదేశ్ మొత్తం ఐబీ కరికులం ఉండేలా చేయగలిగితే, అంటే ఒక్కొక్క టీచర్కి 1,00,000, 1.5 lakh శాలరీ ఇచ్చి దాన్ని చేయగలిగితే ఒప్పుకుందాం. నారా లోకేష్ గారికి బాబోయ్ ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వాలి అని అనుకుందాం. ఇవేమీ చేయకుండా చేయాల్సిన పనులే చేసి మన పిచ్చి కోసం, మన ఉన్మాదం కోసం ఆయన డిప్యూటీ సీఎం చేశారు. ఎందుకు చేయాలి? పని పట్టలేదా? మా పార్టీ భవిష్యత్తు అంటున్నారు కదా, మరి మా పార్టీ భవిష్యత్తు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఎండోమెంట్ ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వండి, కేజీఆర్ గారు ఎమ్మెల్సీ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వండి. ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది పోలవరానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు. ఉమ్మిడి నాయకర్ గారికి ఏదైనా మంచి పోర్ట్ఫోలియో ఇవ్వండి, ఫైనాన్స్ ఆర్ రెవెన్యూ ఏదో ఒకటి. మా పంతం నానాజీ గారికి హోమ్ ఇవ్వండి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు తెగదు కదా అది. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కొంత ఆశ్చర్యంగా కలిగిస్తుంది. ఎవరైనా మామూలుగా సీఎం అవ్వాలి, మావాడు సీఎం అవ్వాలనుకుంటారు ఎవరైనా, కానీ ఇక్కడ విచిత్రం, నేను డిప్యూటీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. అంటే డిప్యూటీ సీఎంకి అంత పవర్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నేను మీకు అలాంటి అపోహలు ఏమైనా ఉంటే చెప్తున్నా, డిప్యూటీ సీఎం అనేది పెద్ద పదవి కాదు, నిజంగా చెప్తున్నా, పెద్ద పదవి ఏం కాదు అది, అది బొక్క నన్ను అడిగితే. డిప్యూటీ సీఎం అన్నది నువ్వు నీ అధికారులకి, అది హోదా, పదవి కూడా కాదు, అది హోదా, అది స్టేటస్. డిప్యూటీ సీఎం అన్నది అధికారులతో పనులు చేయించడానికి మాత్రమే పనికొస్తుంది. డెసిషన్ మేకింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యా, ఆయన దగ్గర 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నారా లోకేష్ గారు ఆయన కష్టపడ్డారు, నేను కాదని నేను చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారి ఉన్న ఆయన హెడ్ ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారు హెడ్, నారా లోకేష్ గారు హెడ్ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇంకా బీజేపీ వాళ్ళు అడిగితే అర్థం ఉంది దీంట్లో, మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు సహకరించాలి మాకంటే. ఇదేంటిది? అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ వేరు రాజేష్ మహాసేన గారు, రాజకీయాలు వేరు, మన ఇష్టాలు వేరు. నాకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, కానీ ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఏం చేయగలడు? అనుభవం లేదు, కూర్చుని బటన్లు నొక్కుతాడు. అలా ఉండకూడదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడ్మినిస్ట్రేషన్ గురించి, గవర్నెన్స్ గురించి నేర్చుకోవాలి. గతంలో ఆంధ్ర పోడ్కాస్టర్ ఆయన విజయరెడ్డి వీడియో చేసినప్పుడు కూడా నేను ఇది చెప్పాను, చంద్రబాబు దగ్గర ఏం నేర్చుకుంటాం అంటే బటన్లు నొక్కడం కాకుండా అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటాడు, గవర్నెన్స్ నేర్చుకుంటాడు. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్న పవన్ కళ్యాణ్ గారు. సో నారా లోకేష్ గారికి ఆల్రెడీ హీ హ్యాస్ ఎనఫ్ బర్డెన్ నెత్తి మీద, దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తే చాలు. యువగళమని చెప్పి యూత్ని ఎలాగైతే తీసుకొచ్చారో ఆ యువతని వాళ్ళ భవిష్యత్తును మార్చే దిశగా అడుగులేస్తే అవి బాబాయ్ చాలు, చాలా పెద్దది అది. రాజకీయ పదవులు అన్నవి మా ఓట్ డిప్యూటీసీ అలా కాదు, అస్సలు కాదు. నువ్వు సర్పంచ్ అయినా యూ కెన్ యాడ్ ద వాల్యూ టు దట్. ఒక సర్పంచ్ కూడా, ఒక కార్పొరేటర్ కూడా, ఒక వార్డు మెంబర్ కూడా, తక్కువ చిన్న చిన్నవే, ఒక వార్డ్ మెంబర్ కూడా యూ కెన్ యాడ్ వాల్యూ టు ఇట్. అది మానేసి ఇదేంటండి, ఇది కరెక్ట్ కాదు. మీరు మీ పచ్చ విశ్లేషణలన్నింటినీ దాచి ఎక్కడ చోటు ఉంటే అక్కడ పెట్టుకోవాలని, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుంది. ఇంకో 10 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ఉండాలని, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ప్రభుత్వాన్ని నడపాలని, ఆంధ్రప్రదేశ్ ప్రగతి వైపు సాగాలని కోరుకుంటూ, మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.